హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే న్యాచురల్గా కొబ్బరి చిప్పల నుండి కొబ్బరి నూనె ఇన్స్టెంట్గా ఎలా తీయాలో చూద్దాం. నేనైతే ఆయిల్ తీయడానికి 3 కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవడం వల్ల త్వరగా గ్రైండ్ అవుతుందండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి, లేదా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. మా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా వేసుకుంటూ కొబ్బరి పాలను తీయాలి. ఇలా కొబ్బరి పాలన్నిటిని జాగ్రత్తగా కలెక్ట్ చేసి పెట్టుకోండి. బయట కొన్న ఆయిల్కి మనం రెడీ చేసే ఆయిల్కి చాలా తేడా ఉంటుంది. మనం తయారు చేసే ఆయిల్ 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. ఇలా స్ట్రైనర్లో తీయడం ఇబ్బందిగా ఉంటే ఇంకో పద్ధతిలో కూడా చేసుకోవచ్చండి. అది కాటన్ క్లాత్ తీసుకొని గ్రైండ్ చేసిందంతా వేసి మొత్తం టైట్గా కట్టుకొని గట్టిగా పిండుకోవాలండి. ఇలా పిండడం వల్ల ఒక చుక్క కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం బౌల్లోకి వస్తుంది. ఇలా ఈ 2 పద్ధతులలో ఏది సులువుగా ఉంటే దానిని ఫాలో అవ్వండి. ఇలా మిగిలిపోయిన పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లో వేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని గ్రైండ్ చేయండి. ఇందులో కొద్దిగా వాటర్ ఎక్కువైనా ఇబ్బంది లేదండి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ముందుగా చెప్పినట్లు స్ట్రైనర్ కానీ క్లాత్లో కానీ వేసుకొని ఏ పద్ధతి ఈజీ ఉంటుందో దానిని ఫాలో అవ్వండి. ఇలా కొబ్బరి పాలను అన్నిటినీ బౌల్లో కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా బౌల్లోనే ఉంచుకోవచ్చు, లేదా ఒక కవర్లో పోసి ఇలా హ్యాంగ్ చేసుకొని 4 to 5 hours వదిలేయండి. ఇలా హ్యాంగ్ చేయడం వల్ల కొబ్బరి పాలల్లో నుంచి నీళ్లు త్వరగా సపరేట్ అవుతాయండి. ఈలోపు మిగిలిపోయిన కొబ్బరి పిప్పిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వేసి ఇందులో తడి అంతా ఆరిపోయే వరకు కొంచెం సేపు ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో కొబ్బరి పొడిని వేసి లైట్గా వేయించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మొత్తం మాడిపోతుందండి. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత కలర్ చేంజ్ అయ్యే ముందు తీసి కొంచెం చల్లారబెట్టుకున్నాక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. దీనిని అన్ని కూరలలోకి యూజ్ చేసుకోవచ్చు. 4 hours తర్వాత చూడండి పాలు నీళ్ళు ఎలా సపరేట్ అయ్యాయో. పైన ఉన్నాయండి పాలు, కింద ఉన్నాయండి నీళ్ళండి. ఈ నీళ్ళని డ్రైన్ చేసుకుందాం. ఇలా ఒక కత్తెర తీసుకొని చిన్న హోల్ పెట్టుకోవాలండి. ఇలా హోల్ పెట్టుకున్నాక వాటర్ వరకు డ్రైన్ చేసుకోవాలండి. ఇలా వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత మళ్ళీ పాల వరకు సపరేట్గా ఒక బౌల్ తీసుకోవాలండి. ఇలా నీళ్ళన్నీ పోయిన తర్వాత పాలని సపరేట్ బౌల్లో తీసుకోండి. ఈ పాలు చాలా క్రీమీగా ఉంటాయి. ఇది చేతులకు కానీ ముఖానికి కానీ రాసుకుంటే చర్మం చాలా స్మూత్గా అవుతుంది. వ్యాస్లిన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పాలని 1 hour పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి. కొంతమంది డైరెక్ట్గా హీట్ చేస్తారు, అలా అయినా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత పాలన్నీ పోయాలి. వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి హీట్ చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాడిపోతుందండి. పాలన్నిటిని కలుపుతూ హీట్ చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. చూడండి పాలు ఎంత చిక్కగా క్రీమీగా ఉన్నాయో. దీనిని చేతులకి ముఖానికి రాసుకుంటే చాలా స్మూత్గా ఉంటుందండి. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా హీట్ చేస్తూ కలుపుతూ ఉండాలండి.
బాగా హీట్ అయిన తర్వాత ఈ పల్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఒక సపరేట్ బౌల్లో తీసుకోవాలండి. ఇలా మిగిలిపోయిన పల్పుని కూడా ఒక స్ట్రైనర్లో వేసుకొని ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది. ఇంట్లోనే 100% న్యాచురల్గా కోకోనట్ ఆయిల్ని చాలా ఈజీగా రెడీ చేసుకున్నామో చూడండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.